నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. ఉస్నాబాద్ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాల అవినీతిపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరిని కలిసి చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ పక్షాన ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందల శంకర్లు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ నాయకులు మాట్లాడుతూ, బీఎస్పీ పార్టీ పక్షాన గత నెల రోజుల క్రితమే గాంధీ చౌరస్తా వద్ద మున్సిపాలిటీకి కూతవేటు దూరంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా, సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న G+1 భవనానికి సంబంధించి ఫిర్యాదు చేశామని, కానీ మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందని అన్నారు. పట్టణంలో పేదవాడికి ఒక నిబంధన, ధనవంతునికి ఒక నిబంధనగా మున్సిపాలిటీలో నడుస్తుందని జిల్లా కలెక్టర్కి విన్నవించడం జరిగిందని అన్నారు. ఇంత జరుగుతున్న మున్సిపాలిటీలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కౌన్సిలర్లు అవినీతిని అడ్డుకోవడంలో విఫలమయ్యారని, ఒకే పార్టీగా మారారని, ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలియజేశారు. వెంటనే ఇట్టి విషయంలో విచారణ జరిపి కమిషనర్ మరియు పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారి మీద, టౌన్ ప్లాన్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని కూడా కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు జేరిపోతుల రవీందర్, ఉస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ వేల్పుల రాజు, నాయకులు ఉమేష్, లింగం తదితరులు ఉన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని కలిసి బీఎస్పీ పార్టీ పక్షాన మేము ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయంలో, ఈ అక్రమ నిర్మాణాల విషయంలో, అవినీతి విషయంలో ఒక నెల రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కొత్తపల్లి అశోక్ అనే బీజేపీకి చెందిన వ్యక్తి గాంధీ చౌరస్తా దగ్గర ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా, పర్మిషన్ లేకుండా ఇవాళ G+1 నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇటు విషయంలో మున్సిపల్ కమిషనర్ గారు వారికి అక్రమ కట్టడానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దని కూడా మేము ఇదివరకే బీఎస్పీ పార్టీ పక్షాన విన్నవించడం జరిగింది, వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇవాళ డబ్బు, అదే పై అధికారుల ఒత్తిడితో, రాజకీయాల అండబలంతో ఇవాళ కొత్తపల్లి అశోక్ అనే వ్యక్తి స్లాబ్ పోసుకుంటే, 2 అంతస్తుల బంగ్లా నిర్మించుకుంటే హుస్నాబాద్ మున్సిపల్ శాఖ, పట్టణ శాఖ నోరు మూసుకుని ఉక్కున్నది తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనాయి. అసలు పార్టీలే లేవు. అభివృద్ధి అంటే వాళ్ళకు నష్టలేదు. వాళ్ళకు హుస్నాబాద్ అభివృద్ధిని నాశనం చేస్తారు. ఇటు విషయంలో మేము మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా కలిసి వినతి పత్రం ఇచ్చినాం. ఎందుకంటే గాంధీ చౌరస్తా దగ్గర రేపు భవిష్యత్తులో ఇరుకుంటుంది, ఆ నిర్మాణం ముందుకొస్తే రేపు యాక్సిడెంట్లు అయితే అని కూడా మేము చెప్పడం జరిగింది. ఇటువంటి అక్రమ నిర్మాణం వల్ల రేపు ప్రజలు పట్టణంలో ఎవరు నిర్మించినా రేపు ఫలానా వ్యక్తి కడితే ఏం చేసిర్రు, మేము ఎందుకు సెట్ బ్యాక్ కావాలనే సందర్భం వస్తుంది. కాబట్టి కమిషనర్ గారు ఆలోచన చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. అయినా కూడా ఆయన అవినీతికి పాల్పడి ఈరోజు మౌనంగా ఉన్నాడు. ఇటు విషయంలో కలెక్టర్ గారిని కలిసినాం, విచారణ జరిపి కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పినాం. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పినాం. లేకపోతే బీఎస్పీ పార్టీ పక్షాన తీవ్ర ఆందోళనలు చేయడానికి మేము సిద్ధమని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఓకే.